హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెండ్ టాక్స్. ఇవాళ మనం ఒక పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే శూకర్ బాపూజీ తాల్పాడే. ఎవరైతే అనుకుంటున్నారా? అతను ఎవరంటే మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉండి ఉంటాయి. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ చేయరా? అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుద్ది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ కూడా అవుద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మిత్రమా. కొంచెం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫ్యాషనింగ్ స్టోరీ ఆఫ్ శూకర్ బాపూజీ తాల్పడి. ఒక సింపుల్ గా కన్జర్వేషనల్ వేలో చెప్తా. మనందరికి చిన్నప్పుడు స్కూల్స్ లో చెప్పే ఉంటారు, మనకి ఫస్ట్ ఏరోప్లేన్ బిల్డ్ చేశారు రైట్ బ్రదర్సే అని. అలాగే హోల్ వరల్డ్ కూడా దాన్ని నమ్మింది, ఈ రైట్ బ్రదర్సే ఫస్ట్ ఏరోప్లేన్ ని కనిపెట్టిందని. అలాగే వాళ్ళు కనిపెట్టినందుకే ఇవాళ మనం హాయిగా గాల్లో తిరుగుతామని కూడా అనుకుంటున్నారు. కానీ మన హిస్టరీలో దానికి భిన్నంగా ఒక స్టోరీ ఉంది. అది ఏంటి అంటే మన ఇండియన్ అయిన శూకర్ బాపూజీ తాల్పడే ఫస్ట్ ప్లేన్ ని బిల్డ్ చేశారని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు. అసలు ఈ స్టోరీ రైట్ బ్రదర్స్ ప్లేన్ ని బిల్డ్ చేయక ముందు కన్నా మొదలయ్యింది. అసలు ఏముంది ఆ హిస్టరీలో అని ఇప్పుడు తెలుసుకుందాం. శూకర్ బాపూజీ తాల్పాడే ఇతను ముంబైలో 1864లో జన్మించాడు. ఇతను ఆర్య సమాజ్ గ్రూప్ కి ఒక మంచి ఫాలోవర్. తను చిన్నప్పటి నుండే ఒక తెలివైన వాడు. స్టడీస్ లో కూడా బాగా రానిచ్చాడంట. తనకి ఏన్షియన్ బుక్స్ అంటే చాలా ఇష్టం అంట. లైక్ సాంస్క్రిట్ లో ఉన్న గ్రంథాలు, పురాణిక్ వేదాసు ఇలా. తను బ్రతకడానికి సామాన్యంగా బ్రతుకుతున్నా తన ఆలోచనలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండేవంట. అతను ఎప్పుడు సంథింగ్ స్పెషల్ గా బిగ్ గా చేయాలని ఆలోచించేవాడట. అతను ఎప్పుడు సైన్స్ ని స్పిరిచువల్ ఐడియాస్ తో కంబైన్ చేస్తూ ఉండేవాడు. ఒక్కసారి టాపిక్ లో నుంచి బయటికి వస్తే మనకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా, మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయని, ఇంటి ముందు తులసి చెట్టు ఉండాలని. అవన్నీ మన పూర్వీకులు ఊరికే చెప్పాల, దానిలో ఏవో ఒక కారణాలు ఉండబట్టే చెప్తారు. అలాగే ఈయన కూడా ఆలోచిస్తూ ఉండేవాడంట ఎక్కువగా. అప్పుడే మనం పాత సినిమాస్ లో చూసేవాళ్ళంగా దేవుళ్ళు వాడే విమానాస్ ఎలా వచ్చేవాళ్ళు, అలాగే వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. ఇతను వాటి మీద బాగా క్యూరియాసిటీ పెంచుకొని అసలు దేవుళ్ళు వాటిని ఎలా ఎగరవేసేవాళ్ళు, ఎలా నడిపారని ఎప్పుడు మైండ్ లో ఆలోచనలు రన్ అయ్యాయి అంట. మనం వాటిని అయితే కట్టుకథలుగా నమ్మేవాళ్ళు, కానీ ఆయన మాత్రం అలా నమ్మల. అప్పుడే తను ఒక ఏన్షియంట్ గ్రంథం చదివాడు. ఆ గ్రంథంలో వైమానిక శాస్త్రం గురించి రాసింది. ఆ బుక్ ని రాసింది మన ఏన్షియంట్ ఏజ్ భరద్వాజ్. ఈ బుక్ తన థాట్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. మన రామాయణ మహాభారతంలో కూడా ఈ ఏన్షియన్ విమానాస్ గురించి రాశారు కదా, అలాగే చాలా బుక్స్ లో కూడా రాశారు వీటి గురించి. అప్పుడే తనకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని బిల్డ్ చేయాలనే ఆలోచన వచ్చింది. జనాలు కూడా పక్షుల్లాగా ఎగరాలని, మన భారతదేశాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలని అనుకున్నాడంట. ఇక తన దగ్గర ఉన్న అన్ని ఎఫర్ట్స్ పెట్టి ప్లేన్ ని బిల్డ్ చేద్దామని స్టార్ట్ చేసేది. దానికి పేరు కూడా పెట్టాడు. అది ఏంటి అంటే మరుత్సక. పేరు తప్పుగా పలుకుంటే క్షమించండి. ఈ విమానాస్ గురించి ఉన్న ప్రతి బుక్ తిరిగేసి విమానాస్ ని రియాలిటీకి తీసుకురావాలని స్టార్ట్ చేసేది. కానీ అక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. సమస్య తెలుసుకునే ముందు మీలో ఎవరన్నా ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలి అంటే నెక్స్ట్ వీడియోలో దాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, దాన్ని తప్పకుండా చేస్తా. అలాగే టాపిక్ లోకి వెళ్తే, తను ఏరోప్లేన్ ని స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, తన దగ్గర అంత మనీ లేవే అని అనుకున్నాడు. ఎంతో నిరాశ చెందాడు. అలాగే అప్పుడు మన ఇండియన్ బ్రిటిషర్స్ రూలింగ్ లో ఉంది. సో తను సీక్రెట్ గా పని చేయాల్సిందే అనుకున్నాడు. లేదంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ప్లేన్ ని బిల్డ్ చేయడం ఒప్పుకోదని, బ్రిటిషర్స్ ఎప్పుడు మనల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే వాళ్ళని అనుకునేవాడు. అప్పుడే కొంచెం కొంచెంగా ఈ ప్లేన్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరి ప్లేన్ ని నడపాలంటే ఫ్యూయల్ కావాలి కదా, దానికోసమే లిక్విడ్ మెర్క్యూరీని వాడాడంట. మెర్క్యూరీ చాలా లైట్ గా ఉంటుంది అని అందరికీ తెలిసిందేగా. దీనివల్ల ఈజీగా ఎగురుద్దని అనుకున్నాడంట ప్లేన్. తను తన దగ్గర ఉన్న మొత్తం డబ్బుని, కష్టాన్ని ఖర్చు చేసి ప్లేన్ ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. ఇదంతా సక్రమంగా ఉంది, ఇది ఎగురుద్ది పైకి అని అనుకున్నాడు. తన ప్లేన్ ని మరుత్సక అని నేమ్ పెట్టాడు. దాని మీనింగ్ ఏంటి అంటే గాలి ఒక్క ఫ్రెండ్ అని అర్థం అంట. ఇక ఒక తెల్లవారుజామున 1895లో శూకర్ బాపూజీ తన ప్లేన్ ని చౌపాటి అనే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఇది ముంబైలో ఒక ప్రదేశం. అక్కడ ఎటువంటి హడావిడి న్యూస్ వాళ్ళు లేరు ఆ టైంలో. ఓన్లీ తనని నమ్మిన కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇక ప్లేన్ ని గాల్లో లేపడానికి రెడీ అయ్యాడు. అందరూ సక్సెస్ అవ్వాలని అనుకున్నారు. ప్లేన్ ని స్టార్ట్ చేసాడు. ఆ సౌండ్ కి అందరూ షాక్ అయ్యారంట. ఇక గాల్లోకి సక్సెస్ఫుల్ గా లేపాడు. కొన్ని సోర్సెస్ ప్రకారం ఆ ప్లేన్ 1800 feet పైకి వెళ్ళిందంట. ఆ పైకి వెళ్ళి మళ్ళీ వెంటనే తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసేదట. దానితో అక్కడ ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారంట. చాలా మంది అది గొప్ప ఏముంది అనుకోవచ్చు, 1500 మీటర్సే గాని. కానీ శూకర్ బాపూజీ మాత్రం తను ఏదో సాధించాడని, తను పురాణ విమానాన్ని క్రియేట్ చేశాడు అని అనుకున్నాడంట. అలాగే అంతటితో ఆగల, దాన్ని ఇంకా పైకి తీసుకువెళ్లాలని అనుకున్నాడంట. అలాగే కొత్త ప్లేన్ ని క్రియేట్ చేయాలని మళ్ళీ స్టార్ట్ చేసేది. కానీ దురదృష్టం ఏంటి అంటే చెప్పాగా,
తన దగ్గర ఉన్న మొత్తం డబ్బుని ఆ ఫస్ట్ ప్లేన్కి ఖర్చు పెట్టాడని. సెకండ్ ప్లేన్ ని బిల్డ్ చేయడానికి రూపాయి కూడా లేదు ఆ టైంలో. అప్పట్లో బిజినెస్ చేసే ఎంతో మందిని డబ్బు అడిగాడు, కానీ ఎవ్వరు ఇవ్వలేదు. అలాగే అప్పట్లో బరోడా రాజుగారిని కూడా అడిగాడంట, తను కూడా ఇవ్వను అని అన్నాడంట. అలాగే కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు, కానీ ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంకా బాధాకరం ఏంటి అంటే అప్పట్లో బ్రిటిషర్స్ అఫీషియల్స్ ఈ ప్లేన్ ని చూసేశారంట. తరువాత షోకర్ బాపూజీని ఆ ప్లేన్ రీసెర్చ్ ని ఆపేయాలని, ఇక ముందుకు వెళ్తే అంతే అని వార్నింగ్ కూడా ఇచ్చారంట. అలా ఎందుకు చేశారు, చాలా మందికి ఉపయోగపడుద్ది కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. తెలిసిందే ఈ బ్రిటిషర్స్ మన ఇండియన్ ఏదైనా టెక్నాలజీని తయారు చేస్తే దాన్ని చులకనగా చూడడం, దానివల్ల ఇండియాకి పేరు వచ్చుద్దేమో అని భయపడతారు. కొన్ని సోర్సెస్ ప్రకారం తన డిజైన్ ని, డ్రాయింగ్స్ ని బ్రిటిషర్స్ ఆఫీసర్స్ దొంగలించారంట. దీనివల్లే మన ఇండియాకి రావాల్సిన గుర్తింపు ఇంకెవరికో వచ్చింది ఇవాళ. అంతెందుకు, దీని గురించి మనలో చాలా మందికి కూడా తెలియదు. ఇక తర్వాత ఏమైందో తెలుసుగా. ఇది జరిగిన 8 సంవత్సరాలకి, అంటే 1903లో అమెరికాకి చెందిన రైట్ బ్రదర్స్ ఫస్ట్ ప్లేన్ ని కనిపెట్టారని అమెరికాకి రైట్ బ్రదర్స్ కి క్రెడిట్ ఇచ్చారు. ఎంతో మంది దాన్ని సెలబ్రేట్ చేశారు. అలాగే రైట్ బ్రదర్స్ చరిత్ర పుట్టల్లోకి ఎక్కారు. తరువాత ఏరోప్లేన్స్ బాగా బిల్డ్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ గా మారాయి. చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు ఇవాళ ఏ దేశానికైనా, ఏ ప్రదేశానికైనా ఈ ఏరోప్లేన్స్ ద్వారా. కానీ ఆ రోజు షోకర్ బాపూజీకి కొంచెం సపోర్ట్ కనుక దొరుకుంటే ఈ రోజు మన ఇండియా పేరు, తన పేరు చిరస్థాయిగా మిగిలిపోయాయి. అలాగే దీని మీద ఒక సినిమా కూడా తీశారు బాలీవుడ్ లో, హవాయి జాదా ఆ సినిమా పేరు. ఈ మూవీ మంచిగా చూపించింది తను ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఎలా హిస్టరీలో పేరు పొందలేకపోయాడని. కానీ కొంతమంది మాత్రం ఇదంతా ఓ కట్టు కదని, దీని మీద ఒక క్లియర్ ప్రూఫ్స్ లేవని అంటున్నారు. లైక్ అమెరికన్స్, యూకే ప్రజలు అలా. కానీ అది నిజమో అబద్ధమో దేవుడికే తెలియాలి. కానీ ఒక మాట నిజం, ఏదైనా అంటున్నారు అంటే అది కూడా బ్రిటిషర్స్ కాలంలో జరిగింది అంటే నమ్మొచ్చు. దీన్ని బట్టి మన హిస్టరీలో ఇంకా ఎన్ని ఇన్వెన్షన్స్ పోయాయో, ఎన్నో ఇన్వెన్షన్స్ ఈ బ్రిటిషర్స్ ఆపేశారు, లేదా వాటినే బ్రిటిషర్స్ తయారు చేసిన డబ్బు కూడా కొట్టుకుని ఉండొచ్చు. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. మీరేమంటారు? షోకర్ బాపూజీ నిజంగానే ప్లేన్ ని బిల్డ్ చేశారని అనుకుంటున్నారా, లేదా అది కేవలం కల్పితం అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఇంతవరకు చూసావంటే వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయొచ్చు కదా. ఈ వీడియో మరింత మందికి వెళ్ళుద్ది. అలా చేస్తే అది నాకు హెల్ప్ఫుల్ కూడా అవుద్ది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మిత్రమా. పైగా ఈ టాపిక్ నా ఒక సబ్స్క్రైబర్ కమెంట్ సెక్షన్ లో తెలిపాడు దీన్ని చేయండి అని, అందుకే ఈ వీడియో చేశా. అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి.